యూత్ వల్లే మన దేశం బాగుపడదు, యూత్ వల్లే మన దేశం చెడిపోతుంది. కనుక ఈ యూత్ బాగుండాలంటే అసలు ముందు కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఈ శరీరం, అందరికీ శరీరం ఉంది, కానీ 6, 7, 8, 9, 10 వరకు 11 నుంచి మీకు శారీరకంగా లోపల బయట కూడా మార్పులు వస్తాయి. అవునా? వస్తాయా? నీకేం మార్పు వచ్చింది? ఏం రాలేదు? అర్థంలో చూసుకోలేదా? ఏదో వచ్చింది కదా మార్పు. వచ్చింది. అలాగా ఆడపిల్లల్లో కొన్ని, మగపిల్లల్లో కొన్ని మార్పులు వస్తాయి. అవి కొన్ని బయటకు కనపడతాయి, కొన్ని లోపల ఉంటాయి, మీకు అర్థం కావు. లోపల ఏముంటాయి మీకు అర్థం కావు. ఒక మొగ్గ చెట్టుందా, చెట్టుకి మొగ్గ వస్తుందా? మొగ్గ ఎంత వస్తుంది? ముందు ఇంత ఉంటుంది, తర్వాత ఇంత 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 అవుతుంది. అయ్యో ఏం చేస్తుంది? పువ్వు అవుతుంది. అవును కదా? లోపల మీ అవయవాల్లో కొన్ని రకాల క్రియలు జరుగుతాయి. ఆ మొగ్గల కొంచెం 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 ఎదగటం మొదలు పెడతాయి. అవి తర్వాత వికసించడం మొదలు పెడతాయి. అవన్నీ బయటికి కనపడవు. అవి పనిగా నీకు ఏదో మార్కులు రావటం కోసం ఏదైనా ఒక ముక్క చెప్తారేమో, కానీ ఈ లోపలంతా ఇంత మార్పు జరుగుద్దని మీకు తెలియదు. లోపల జరిగే మార్పులు మీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటే 13 దగ్గర నుంచి 17 ఏళ్ళ దాకా పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. తల్లులు అబ్జర్వ్ చేయండి, వాళ్ళకి చిరాకు ఎక్కువ. ఎందుకు చిరాకు ఎక్కువ వస్తుంది? నవ్వుకున్నారు, కరెక్టేనా? కోపం ఎక్కువ, అమ్మ మాట వినటానికి అస్సలు ఇష్టం ఉండదు. ఒకరైతే పిక్చర్కి వెళ్ళటం కూడా ఇష్టం ఉండదంట. అన్యులు ఉంటారు కదా, సినిమాకి వెళ్ళటానికి బయలుదేరుతాడంట, ఆగిపోతాడంట. అమ్మతో సినిమాకి వెళ్ళటం ఏంటి, నాన్నతో సినిమాకి వెళ్ళటం ఏంటి? మారిపోతుంది మనసు వేరువేరుగా మారిపోతుంది. తెలియదు పాపం, ఆ అబ్బాయికి తెలీదు, అమ్మాయికి తెలీదు. లోపల జరిగే మార్పులకి మన బయటకు వచ్చే ప్రతిఫలాలు అన్నమాట అవన్నీ. ఇద్దరికి తెలియక ఏమవుతారు? చాలా చిరాకు పడిపోతూ ఉంటారు. ఆడవాళ్ళు 45 ఏళ్ళు వచ్చాక వాళ్ళలో మార్పు మొదలవుతుంది. మగాళ్ళు కూడా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మెనోపాజ్ అంటారు. అక్కడి నుంచి ఆడవాళ్ళలో చిరాకు ఎక్కువైపోతుంది, నీరసం ఎక్కువైపోతుంది, మంచిగా పనులు చేయాలని ఆసక్తి ఉండదు, ఇంట్లో గొడవలు ఎక్కువైపోతాయి. భర్త ఏమంటాడు? నువ్వు నా మాట ఇంట మానేస్తావు, నాకు నా మీద ఇష్టం పోయింది అంటాడు. కానీ ఆవిడలో ఏం జరుగుతుందో అతనికి తెలియదు. ఇంత సైకాలజీ తెలుసుకున్న కుటుంబాలు ఎలా ఉంటాయి? బాగుంటాయి. ఈ సైకాలజీ తెలిస్తే కుటుంబాలు బాగుంటాయి. పిల్లలు ఎందుకు నా మీద చిరాకు పడుతున్నారు అని అనుకోకండి, వాళ్ళు ఏదో జరుగుతుంది పాపం, వాడికే తెలియదు. ఏంటి మొన్నటిదాకా నున్నగా ఉన్న మూతిరిండా ఏంటో వచ్చేస్తున్నాయి, కంగారు వచ్చేస్తుంది వాడికి. ఇంతవరకు లేవే, పీకేయడానికి రావే. అందరూ చూసి ఏంట్రా నీకు ఇప్పుడు మీసాలు వస్తున్నాయి అంటారే. రకరకాల ఫీలింగ్స్ అవి ఎలా బయట పెట్టాలో తెలియక అందరి మీద చిరాకు పడిపోతూ ఉంటాడు. ఒక్క దాని మీద మనసు నిలవదు. దీన్ని మనం ఏమన్నారు ఇందాక, ఏం చెప్పారు? టీనేజ్ అన్నారు. ఏమేజ్ అది? టీజింగ్ చేసే ఏజ్ అంటాను నేనైతే. విసిగించేసే వయసు, పాపం సంతోషం లేని వయసు, ఆనందం లేని వయసు. చెప్పు ఏంటి నాకు ఇలా వస్తున్నాయి చెప్పగలడా? పక్కన వాడంటాడు నాకు ఇంకో రావట్లేదు ఏంట్రా అంటాడు వాడు. దీంట్రా నాకు ఇలా వచ్చినాయి ఏంటంటే వాడి బాధ నాకే రావట్లేదు ఏంటి, వాడికి వచ్చేసి పక్కోడికి కంగారు. ఇవన్నీ జరుగుతాయిరా, చెప్పేస్తారా? నిజం జరుగుతున్నాయా? గుడ్ బాయ్ రా, మీరు చక్కగా ఒప్పేసుకున్నారు. ఏంటో జరుగుతున్నాయి, భయం వేస్తుంది కదా, ఇంట్రెస్ట్ వస్తుంది. నాకు మా అన్నయ్యకి వచ్చేసింది అప్పుడే, ఏడాదన్నా లేదు నా మీద. నేను మొన్నటిదాకా మంచి ఆరోగ్యవంతుడిగా ఉన్నాను, నాకు రాకుండా మా అన్నయ్యకి వచ్చేసింది ఏంటి? వచ్చేసిందా నీకు ఫీలింగ్? వచ్చేసింది. ఇట్లాగా ఇవన్నీ నిజాలరా, ఇవన్నీ నిజాలు, అబద్ధాలు కావు. ఏమని చెప్తాను? లోపల మార్పులు జరుగుతాయి. 6వ క్లాస్ అమ్మాయి గర్భవతి అయింది, విన్నాం న్యూస్లో. ఆశ్చర్యం వేసింది కదా. 6వ క్లాస్ అమ్మాయి గర్భవతి ఏంటి? అమ్మాయికి 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయి. 11 ఏళ్ళ నుంచి లోపల పిండోత్పత్తి అంటే బిడ్డని తయారు చేసే విధానం అంతా బిగినైపోతుంది. మీకు తెలుసు అది? అలాగే మగపిల్లల్లో కూడా పురుష కణాలు తయారైపోతూ ఉంటాయి. 12 ఏళ్ళకి లోపల జరుగుద్ది, బయటికి ఏమీ కనపడదు. యూత్ మీటింగ్ ఏంటి ఎలా ఉంది ఏంటి అనుకుంటున్నారా? ఏంటి మీరు యూత్ కదా, యూత్లో ఉండే ఇబ్బందులన్నీ మీరు గ్రహించుకుంటే మీరు కంగారు పడరు. న్యాచురల్ ఏమనుకుంటారు? సహజం. ఇవన్నీ సహజంగా వస్తాయి. ఇప్పుడు నువ్వేం చేయాలన్నమాట? మంచిగా ఉండాలి. ఇందాక కారులో వస్తూ ఉంటే
కారు ఆయనకి ఇండికేట్ చేస్తుంది ఏమని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఒక యంత్రం చెప్తుంది రోడ్డు బాగాలేదు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మొన్న నేను మా వాళ్ళ కారులో వస్తుంటే అదే స్టీరింగ్ నడిపేసుకుంటుంది. రోడ్డు పక్క వెళ్ళిపోతున్నాం, గీత దాటేసావు అంటుంది. మా వాళ్ళు గమనించకపోతే మేము చూసాం కళ్ళారా, అదే స్టీరింగ్ పక్క తిప్పేసుకుంటుంది, రూట్లో తెచ్చేస్తుంది. ఇవన్నీ కూడా యాంత్రికంగా యంత్రాల ద్వారా జరిగేవి. మరి ఇప్పుడు మనం చెప్పే సబ్జెక్ట్లో మీరు ఇట్లాంటి వయసులో చెడ్డ పనులు చేయకుండా, అమ్మాయిల మీద ఆసక్తి వస్తుంది, అమ్మాయిలంటే ఇష్టం వస్తుంటుంది, అలాగే అమ్మాయిలకు మగపిల్లంటే తప్పేం కాదు, అది జరుగుతాయి. కానీ వాటిని ఏం చేయాలన్నమాట, జయించాలి. మీ వయసు ఒక వయసు, మీకు ఓటు హక్కు ఎప్పటి నుంచి వచ్చింది? 18 ఏళ్ళ కదా, అవునా? 18, 19, 20, 21 వయసులో మీలో జరిగేవి ఏంటంటే స్టెబిలిటీ వస్తూ ఉంటుంది, తప్పు ఒప్పులు తెలుస్తూ ఉంటాయి, ఫ్రెండ్షిప్ చేస్తారు, కానీ అసహ్యకరమైన ఏమి రావు. కానీ ఈ చిన్న ఏజ్లో మాత్రం, ఈ మధ్యలో మాత్రం మీలో గలిబిలి మొదలైపోద్ది. ఆ గలిబిల్లో దేవుని వాక్యం వైపు మనం ఉంటే ఏం జరుగుద్ది? కంట్రోలింగ్ వస్తుంది. ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఆ మాట ఎక్కడ దొరుకుతుంది మనకి? బైబిల్లో. ఇక్కడ ఉన్న పిల్లలందరూ క్రైస్తవులేనా? క్రైస్తవులే. మరి బయట వాళ్ళకి ఈ విషయాలు తెలియవు కదా పాపం, తెలుస్తాయా? కాబట్టి మీకు తెలిసిన విషయం ఏం చెప్పాలి? బయట పిల్లలకి చెప్పాలి. మీకు తెలిసిన ప్రతి విషయం బయట వాళ్ళతో మనం షేర్ చేసుకోవాలి. 119 కీర్తనలో క్లియర్గా మనకి రాసిన మాట ఏంటి? 9వ వచనంలో, దేని చేత యవ్వనస్తులు, నల్లగా ఉన్న అమ్మాయికి ముఖం తెల్లగా అయిపోవాలంటే ఏం రాసుకుంటుంది చెప్పండి? వచ్చుగా మీకు చెప్పండి. క్రీములు రాసేసుకుంటారు, తెల్లగా వచ్చేస్తారంట. పొట్టిగా ఉన్న వాళ్ళు పొడిగా అయిపోవడానికి చాలా వ్యాయామాలు ఉన్నాయంట, అన్నిటికీ రెమెడీస్ ఉన్నాయి. కానీ నీవు జాగ్రత్తగా కరెక్ట్ అయిన జీవితం జీవించాలంటే ఒకటే రెమెడీ ఏంటి, ఒకటే సూత్రం ఏంటంటే దేవుని వాక్యం నువ్వు నేర్చుకోవాలి. అది ఎప్పటి నుంచి నేర్చుకోవాలి? అది ఎక్కడుంది? సామెతలు 22:6. ఎవరికంట? బాలుడు నడవలసిన త్రోవ నేర్పమని నేను 6 ఏళ్ల పిల్లాడు చెప్పనా? మీకు చెప్పనా? మీకే. అందుకే ఇక్కడ ఎంతమంది తల్లు ఉన్నారన్న. మీరు ఏం నేర్పించాలి మీ పిల్లలకి? కొట్టేయటం తిట్టేయటం వచ్చినంతగా మరొకటి రావట్లే పెద్దవాళ్ళకి. ఏమన్నా ఉంటే చీపురు గట్టు ఉంటే చీపురు గట్ట, అక్కడ ఏది ఉంటే పెట్టేసి వాయిన్ చేయటమే దడ. అసలు వాడు ఎందుకు అడుగుతున్నాడు, వాడు ఎందుకు ఏడుస్తున్నాడు, కాజు ఏంటనో ఆలోచించే ఓపిక తల్లులకు ఉంటుందా? చెప్పండి. ఉండట్లేదు. చాలా జాగ్రత్తగా దేవుడు తల్లులతో మాట్లాడుతున్నాడు, తండ్రులతో మాట్లాడుతున్నాడు, పిల్లలతో మాట్లాడుతున్నాడు. తల్లులతో ఏం చెప్తున్నాడు? తల్లిదండ్రులతో మీ పిల్లలు నడవవలసిన మార్గము ఎప్పుడు చెప్పాలి అంటే దేవుని వాక్యమే అని కాదు. చూడండి, ఇప్పుడు పిల్లల్ని చూస్తున్నాను నేను మా పిల్లల్ని చూశాను. మా పిల్లలకి నేను ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు పలానా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, వాళ్ళ ఇంట్లో ఏం ముట్టుకోకూడదు, అవి ఇవి లాగేయకూడదు, వాళ్ళు ఏం పెట్టినా తినకూడదు. ఈ ట్రైనింగ్ పెడితే ఏం చేసేవారు? ఇలా మొహంగా చూసేవారు. తినొద్దని చెప్పాం కదా, తిను అన్నాక తినేవాళ్ళు, ఏది ముట్టుకునేవాళ్ళుగా. ఇప్పుడు పిల్లల్ని చూస్తున్నాం, రాగానే మంచం ఎక్కడుందో మంచం ఎక్కి తొక్కుతారు. అవునా కదా? మీ పిల్లలు ఎప్పుడు నాకు తప్పని అన్నారా? ముద్దు ఎంత ముద్దో చెప్పలేం. ఆ మురికాళ్ళు వేసుకుని పక్కింటి వాళ్ళు మంచాలు దొక్కేస్తుంటే ఇళ్ళకి తిట్టుకోరా? అక్కడ ఉన్నాయని అడిగి కడక్కడనే తీసేసి తినేస్తారు. ఎవరిది ట్రైనింగు? ఏమిస్తున్నారు మీ పిల్లలు ట్రైనింగ్? ఏమిస్తున్నారు? పక్కింటికి వెళితే ఎలా ఉండాలో నేర్పాలి, పెద్దవాళ్ళతోటి ఎలా ఉండాలో నేర్పాలి, పెద్దల్ని చూడగానే నమస్కారం పెట్టాలని నేర్పాలి. ఈ గుణాలన్నీ ఎవరు నేర్పాలి? తల్లులు తండ్రులు నేర్పాలి. తల్లులారా మీ పిల్లలకి నేర్పండి, చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్పండి. ఇంకేం చెప్పడం అక్కడ? పెద్దోడైన తర్వాత తొలగిపోడు. నా వల్ల మీకు కాదవుతుందా? పెద్దవాడైనప్పుడు ఏం చేస్తాడట? వాడు తొలగిపోడట. ఇప్పుడు మన కీర్తన గ్రంథంలో ఏం చూసుకున్నాం?
ఇలా జాగ్రత్తగా చూసేసి పెట్టేసి సరిపోతుంది కదా కాదా? మరి అంతగా అలాగే రాసిందిగా, జాగ్రత్తగా చూచుకొనటి వల్లనేనంట పరిశుద్ధ గ్రంథము అయిపోయింది. చూసి పెట్టేసా, మరేం చేయాలి? ఏం చేయాలి? దాని ప్రకారం మనం జీవించాలి. అక్కడ ఏమి రాసి ఉంది? అక్కడ ఏమి రాసలేదు కదా. మరి కీర్తన మొదట్లో ఇంకా ఏం రాశాడండి? అబ్బాయి ఇంకా కంఠస్థ వాక్యాలు చెప్పండి, బ్రహ్మాండంగా చెప్పేస్తారు. క్రిస్మస్కి అన్ని. ఆ తర్వాత మళ్ళీ మన జీవితంలో చెప్పం, టక 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 చెప్పేస్తారండి కంఠస్థ వాక్యాలు. నవ్వుతుంది ఇలా. ఏమనుందండి అక్కడ? దుష్టుని ఆలోచన చొప్పున నడువక. ఫస్ట్ దుష్టుడు ఎవరు? ఎలా ఉంటాడు? కనిపిస్తాడా? ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? దుష్టుని ఆలోచన చొప్పున నడిచిన మొదటి వాళ్ళు ఎవరు? బాగా చెప్పారు. ఏమండి పిల్లలు చెప్తున్నారు, పెద్దవాళ్ళు వింటున్నారా? దుష్టుడిని మొట్టమొదటి దుష్టుడు ఎక్కడ ప్రవేశించాడు? అక్కడి నుంచి మీరు ఏ గ్రంథమన్నా చూడండి, ప్రతి గ్రంథంలోనూ వాడు కనిపిస్తూనే ఉంటాడు, ప్రతి చోట కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఫస్ట్ ఈ ఆలోచన సరైందా కాదా? ఇది ఎవరి ద్వారా వచ్చిన ఆలోచన? గ్రహింపు ఉండాలంటే మీకు ఏముండాలి? వాక్యం మీ మనసులో ఉండాలి, జ్ఞానం ఉండాలి కదా. నేను ఈ మధ్యకాలంలో ఒక సూత్రం చెప్తున్నాను పిల్లలందరికీ, పెద్దలకు కూడా, మీకు కూడా చెప్తాను. అది మీ దగ్గరికి మీ ఫ్రెండ్ వచ్చి ఏమే ఇది తిన్నావా అని అడుగుద్ది. నువ్వేమంటావు? అప్పుడు ఏమంటావు? మామూలుగా వినలేదు, ఏంటి 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 అంటావా అనవా? మీరు అలా అనకుండా ఏమంటారంటే, ఏది అని అడగకుండా అది చెప్పడం వల్ల నాకు ఏదైనా లాభమా అని అడగండి. నీకేమీ లాభం లేదు అంటది. పోనీ నీకేమైనా లాభమా అనండి. నాకు లాభం లేదు అంట. ఇంకెందుకు మనం మాట్లాడుకోవటం? సంభాషణ ఉంటుందా? ఇంకా చెత్త సంభాషణ ఉంటుందా మనకి? ఏం చెప్తారు? చెప్పేవన్నీ చెత్త విషయాలే మోసుకొస్తారు, మంచి ఏం ఉండవు. ఫస్ట్ మనం తెంచేస్తే, మొన్న కోడలు నాతో ఒక విషయం చెప్పింది అత్తగారి గురించి. ఇప్పుడు అది నేను ఈ మాట అడగల, అమ్మాయి నువ్వు చెప్తున్నావు నాకేమైనా లాభం నేను అడగల. నాకు లాభం, మీకు లాభం లేదు కానండి, నాకు కష్టం తీర్చా అని చెప్తానండి అంటది. చెప్పిన తర్వాత ఏం చేయాలి? మా అత్తగారిని అడగాల వద్దా? ఏమన్నా నీ కోళ్ళు ఇలా బాధపడుతుంది సంగతి ఏంటని అడగాల వద్దా? అడిగితే ఎందుకు అడిగామంటుంది. అప్పుడు అడిగా ఎందుకు చెప్పావు? నేను ఇది ఎందుకు చెప్పావు? నాకు చెప్పడం వల్ల లాభం ఏంటి? నీకు తీర్పు తీర్చాలనే కదా. మీ అత్తగారి మీద ఏ విషయంలో నువ్వు కష్టపడ్డావో అది నీ కష్టపడిందని తనకు తెలియాలి కదా. చెప్పాను. ఈసారి నీ అత్తగారి చెప్పాలని విషయాలు నాకు చెప్పు, మీదే చెప్పవన్నా. సరిపోయిందా? ఇంక మళ్ళీ ఫోన్ చేస్తుందా? నేర్చుకోండి. సంభాషణ తగ్గిపోతే మనకి చాలా టైం మిగులుతుంది. ఆ టైంని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకే. దుష్టుని ఆలోచన చొప్పున నడువక. ఒక్క మాటే, ఇది ఈ టీనేజ్ పిల్లలకి ఎంతో అవసరం. దుష్టుడు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? నీ సాతాను. మీ క్లాస్లో ఉన్న కుర్రాళ్ళందరూ సాతానులేనా? చెప్పండి. మీ ఫ్రెండ్స్ అంతా సాతానులేనా? ఎలా ఉంటారు? సాతాన్లో ఉంటారా? మరి సాతాన్ని ఎప్పుడు గ్రహిస్తావు నువ్వు? ఎప్పుడు గ్రహిస్తావు? దేవుని ఆత్మ నీలో ఉంటే. వీడు ఏదో చెప్తున్నాడు, ప్రభా ఈ మాట విన్నా వద్దా, ఈ మాట నేను నమ్మనా వద్దా అన్నప్పుడు నీవు నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావు. కానీ దేవుని దగ్గర మాట్లాడటం రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దావీదు గారి గురించి చూద్దాం. కీర్తనలో సగానికి సగం ఆయనే రాశాడు. చాలా కీర్తనలు రాశాడు. దావీదు కీర్తన ఉంటుందా? మరి అదే దావీదుకు కొడుకున్నాడు. ఆ కొడుకు కూడా దావీదు గారికి ఉన్న జ్ఞానం ఉండాలి కదా. ఉండాలా? ఉన్న జ్ఞానం ఉన్న కొడుకులు ఉన్నారు, జ్ఞానం లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి దుష్టుని ఆలోచన చెప్పున్నాడు ఒక అన్నప్పుడు ఒక జ్ఞానం లేని కొడుకుని జ్ఞాపకం చేసుకుందాం. తీయండి 2 సమూయేలు 13వ అధ్యాయంలో ఒక స్టోరీ ఉంటుంది చూడండి. అబ్షాలోము రాడు. దావీదు కుమారుడైన అబ్షాలోము కాదే బాబు. 16 సార్లు చెప్పావు ఇప్పటికే.
అమ్నోను. అక్కడ అబ్షాలోము చెల్లెల మాట ఉంది. అక్కడ అబ్షాలోముకి ఒక చెల్లెలు ఉంది. అమ్మాయి పేరేంటి? తామారు. ఇప్పుడు అర్థమైంది. అమ్నోను అబ్షాలోము ఇద్దరు అన్నదమ్ములు. అంటే ఇద్దరు ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కారు, వేరు వేరు తల్లులు పుట్టారు వీళ్ళు. అబ్షాలోమికి ఒక చెల్లి ఉంది. అమ్మాయి పేరు తామారు. వీళ్ళిద్దరు ఒక తల్లికే పుట్టారు. అర్థమవుతుంది మీకు తెలుసుగా. ఇప్పుడు మీ పిన్నాన్న ఏమన్నారు? చిన్నాన్నగారు అమ్మాయి కదా, చిన్నాన్నగారు అమ్మాయి అంటున్నారు కదా. వీళ్ళిద్దరు చిన్నాన్న కాదు, నాన్న ఒక్కడే, అమ్మలు వేరు. ఇంకొక క్యారెక్టర్ వస్తాడు కింద చూడండి. అమ్నోనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. దావీదుకి అన్నయ్య, అన్నగారి పేరు ఉన్నాయి కదా అక్కడే, షిమ్యా. అతని కొడుకు యెహోనాదాబు. ఇప్పుడు ఎంతమంది క్యారెక్టర్లు వచ్చారు? మిమ్మల్ని వదిలిపెట్టను, అది మళ్ళీ మీరు అప్పచెప్పేయాల్సిందే అనమాట. అంత బుర్రలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఎంతమంది క్యారెక్టర్లు వచ్చారు? అమ్నోను, తామారు, ఇంకొకడు అహోనాదాబు వచ్చారా? అంటే అక్కడ మీరు అబ్షాలోం కింద అంటే వాళ్ళ అన్నయ్య కింద తీసుకోవచ్చు మనం. ఈ అహోనాదాబేనా? అతను యెహోనాదాబు అమ్నోను ఇద్దరు ఏమవుతారు? రాసిందిగా అక్కడ వరుస. ఇక్కడ ఏమైనా రాసింది అంటారా? ఇక్కడ రాసింది. ఏమవుతారు వాళ్ళిద్దరు? చెప్పు. ఏంటో డౌట్ కాదు, చుట్టాలు అవుతారని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పానా లేదా? దావీదు గారి సహోదరుడి పేరు ఏంటని చెప్పా? షిమ్యా. షిమ్యా కొడుకు ఎవరన్నా? యెహోనాదాబు అమ్నోను ఏమవుతారు? అన్నదమ్ములు అవుతారు. నెక్స్ట్ అన్నదమ్ముల్లో ఇక్కడ అబ్షాలోము కూడా అన్నగారే కదా, ఆయన గారు పట్టించుకోవట్లా. వీళ్ళది స్నేహితులు కూడా. స్నేహితులు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఈ స్నేహితులు ఎట్లాంటిదో చూద్దాం. చదవాలి. మీరు చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది, నేను చదువుకుంటే కాదు. నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మంచము మీద పట్టుకొని ఉండుము. చూడు, చాలా అక్కడ దాకా ఆపు. ఈ లోపల మన వాళ్ళు వింటారు. ఏమేం జరిగినాయి, ఏమేం చదివేసిందమ్మా పాప? ఏమేం చదివింది చెప్పండి. యెహోనాదాబు అమ్నోను దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు ఈ మధ్య బాగా చిక్కిపోతున్నావు, నీకేంటి ఒంట్లో బాగుంటలేదా? చాలా బాగా అడిగాడు. చాలా చక్కగా ఒక సహోదరుడిగా అడిగి, కానీ ముందు ఒక మాట పెట్టాడు. ఎటువంటి వాడట అతను? కపటము గలవాడ. దొంగ ప్రేమ, నిజమైన ప్రేమ కాదు. అయ్యో చిక్కిపోతున్నావేంటి తమ్ముడు అని అంటల్లా, దొంగ ప్రేమ. ఏంటి చిక్కిపోతున్నాడు? ఏముందబ్బా, ఏదో ఉంది, అదేంటో తెలుసుకుందాం అని వచ్చి అడిగాడు. అడిగితే తమ్ముడు ఏమని చెప్పాడు? ఏం చెప్పలా. ఇంకా అక్కడ చిన్న స్టోరీ చెప్తున్నారు మనకి. ఏం చెప్తున్నారు చెప్పండి, చదవండి ఇప్పుడు. ఇలా చూడండి, అమ్నోను మంచోడా చెడ్డోడా? అమాయకుడు. చెడ్డోడే, గుణం చెడ్డది. ఎక్కడ? అమాయకుడు కనుక తన ఫ్రెండ్తో ఏం చెప్పేశాడు? తన సహోదరుడితో ఏం చెప్పేశాడు? ఉన్నతుడు చెప్పేశాడు. ఏంటా ఉన్నది? తామారు చెల్లెలు, తనకు కూడా చెల్లెలే. చెల్లెలైన తామారంటే నాకు మహా కోరికగా ఉంది అంటూ తన కడుపులోని చెడ్డ మాట చెప్పాడు. అప్పుడు మరి ఈ స్నేహితుడు ఏం చేయాలి? ఈ సహోదరుడు ఏం చేయాలి? ఒరే తప్పురా అనాలా? తప్పురా, అది మంచి పని కాదు. ఏంటి ఇంతమంది లేరా, అమ్మాయిలు లేరా ఊళ్ళో? నీకు ఆ అమ్మాయి కావాల్సి వచ్చిందా? పైగా నీ చెల్లి వరుస అవుద్ది కదా అని చెప్పకుండా ఒక ఉపాయం చెప్పాడండి. ఏం ఉపాయం చెప్పాడండి? ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా. చాలు ఏమని ఎంత చక్కటి సలహా చెప్పాడో చూడండి. మంచి స్నేహితుడు కదా, మంచి స్నేహితుడు కదా. ఎలా సలహా చెప్తున్నాడంటే, నీకు ఒంట్లో బాగాలేదని మీ నాన్నగారితో చెప్పి ఏమని చెప్పమన్నాడు? చెల్లెలతో కొంచెం నాకు భోజనం తయారు చేయించి పంపించండి నాన్న అని చెప్పి. అది కూడా ఇక్కడే చేయాలి.
నా దగ్గరే ఉండి చేయాలి అని చెప్పన్నాడు. ఆ దావీదు దీని గురించి ఏమీ ఆలోచించలే డీప్గా. ఎందుకని ఆ అమ్మాయిని రమ్మంటున్నాడు, ఒంట్లో బాగాలేదు పాపం, జ్వరం కదా, అయ్యో అయ్యో అనుకున్నాడు. అనుకుని కొడుకు మాట నమ్మేశాడు. ఆయన నమ్మేసి ఏం చేశాడు, అమ్మాయిని పంపించాడు. వెళ్ళమ్మా అన్నయ్యకి ఒంట్లో బాగాలేదంట, వాడికి ఏదో కొంచెం ఫుడ్ తయారు చేసి పెట్టమని అడుగుతున్నాడు, చేసి పెట్టరా అమ్మ అంటూ ఎవరిని పంపాడమ్మా, తామారి. ఎవరిని పంపించాడు, అమ్మునోను చెల్లెల్నే పంపించాడు అమ్మునోని దగ్గరికి. కరెక్టేనా? అంతవరకు అర్థమైందా మీ అందరికీ? నిద్ర రావట్లేదు కదా, వస్తుందా? అదే నాకు డౌట్గా ఉంది. మరీ పెద్దవాళ్ళు పడుకున్నా పర్లేదులేండి, వాళ్ళు ఎలాగ వీళ్ళకి ఏం మందలించలేదు చెప్పలేరు. అమ్మలు పడుకోకుండా ఉంటే చాలు మాకు. అమ్మమ్మలు నిద్రపోనివ్వండి, నానమ్మలు నిద్రపోనివ్వండి, అమ్మలు మెలకుగా ఉండండి. అమ్మలకు కూడా మెలకు వస్తుందా, నిద్ర వస్తుందా? లేదండి, వస్తుంది కదా. అనగనగా రాజు అంటే ఎవరికి నిద్ర వస్తుంది? మన అమ్మలు అలాగే నిద్రపుచ్చారు కదా మనల్ని. ఇప్పుడు మళ్ళీ నేను అదే పని చేస్తున్నా. ప్లీజ్, ఇది అలాంటి కథ కాదు. కాస్త మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే కథ, మీ పిల్లల్ని మంచి దారిలో పెట్టే కథ, మీ పిల్లలు ముందు నుంచి పాపము 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 అని భయం పెట్టేలాగా పెంచాలి మీరు. ఇది పాపం, దీని జోలికి వెళ్ళకూడదు, ఇది పాపం ఇలా చేయకూడదు అనే ఆలోచనతో మీ పిల్లల్ని పెంచగలగాలి. ప్రకాష్ గారు, మనకు తెలియందే ఉందండి, కోళ్ళు విత్తనాలు పట్టుకెళ్తాం, అవి ఎన్ని వస్తాయో మొక్కలు ఇది అంతే, పొలంలో వేస్తాం, వేయటం వరకే మన డ్యూటీ. కానీ ఎన్ని మొలిచినాయో ఏది లేదన్నది ఇక మీ ఇష్టం, అది అంతే. మాదైనా ఒక్క ఆత్మ అది పిచ్చి మాకు. అందులో ఏదో ఒక్క ఆత్మ నుంచి గెలిస్తే చాలు అనుకుంటాం, మీ ఇష్టం ఆ తర్వాత. కాబట్టి మీరు నిద్రపోయినా మంచిదే, విన్నా మంచిదే. మాకైతే ధైర్యం ఏంటంటే, నేను చెప్పాను కదా ప్రభువా అని మేము అడగొచ్చండి. నువ్వు విన్నావు కదా, వాళ్ళు వినకపోతే వినకపోయి, నువ్వు విన్నావు కదా అని మేము అడుగుతాం. మాకు ఆ ధైర్యం ఉంది, మాకు ఆ నమ్మకం ఉంది, మేము చెప్తున్నాం. మీరు వినకపోతే మీ ఇష్టం అది. సరే వచ్చిందండి పాపం, మీరేంరా మీ అమ్మలు ఏమన్నాను మీరు మానేస్తారేంటి వింటున్నారా? మా అమ్మలు చూసుకుంటారులే అనుకోకండి. సరే వచ్చేసింది ఆవిడ, చక్కగా చపాతీలు ఏవో చేసేసింది, తీసుకెళ్ళిపోయింది. అన్నయ్య గదిలోకి తీసుకెళ్ళింది. అన్నయ్య అమ్మాయిని బలవంతం చేశాడు. మరి రోజు చూస్తున్నారు, మేము చాటకుండా దాచిపెట్టాల్సింది ఏమీ లేదు. మీరు మాకంటే ముదురు, ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ ఏమని చూడాలో చూసేస్తానే ఉన్నారు. బలవంతాలు ఏంటో ఇంకోటేంటో మీకు తెలిసినంత మాకు తెలియదు. పాపని మేమన్నా తప్పేసుకుంటున్నాం కళ్ళు, మీరైతే ఆ పని చేయట్లేదు, చూస్తున్నారు చక్కగా. కాబట్టి వాళ్ళు నవ్వుతున్నాడు వాడు. మన పిల్లలు వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు నవ్వేసి. ఏ తప్పు అయితే చేయకూడదు ఆ తప్పు చెల్లెలతో అతను చేశాడు. అక్కడ గుర్తుపెట్టుకోండి, చెల్లెలంటే అతనికి ప్రేమ లేదు. పైన ఒక ఏజ్, ఆ ఏజ్లో ఏదో చేయాలి, ఆ చెయ్యాలని తపంతో అతను చేసేసాడే తప్ప అక్కడ ప్రేమ కానీ మరొకటి ఏమీ లేదనమాట. ఇక్కడ ఆ బిడ్డని ఆ తప్పు చేయటానికి కారణం ఏంటి? దేవుని భయం లేదు. ఉందా? లేదు, దేవుని భయం కొంచెం కూడా లేదు. నెక్స్ట్, ఇది తప్పు బాబు అని చెప్పగలిగే మిత్రుడు అతనికి ఉన్నాడా? లేడు. కాబట్టి మనకి ఎలాంటి మిత్రులు ఉండాలి? మంచి మిత్రులు ఉండాలి. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు వచ్చి నాన్న తప్పిది, ఒరే ఇలాంటి పని చేసావా, నీతో నేను ఉండనురా, నీతో నేను స్నేహం చేయనురా అని బెదిరించగలిగే స్నేహితులు మనకు ఉండాలి. నువ్వు తప్పు చేయరా బాబు, నీ తప్పు నీదే, నా తప్పు నాది. ఇక్కడ జరుగుతున్నది అది. రెండోది ఏంటంటే, అతను కపటంతో ఉన్నాడు. ఎలాగైనా సరే ఈ కుటుంబాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు కనుక ఏం చేశాడనమాట, అటువంటి పనికి అతను ఉత్సాహంగా ప్రోత్సహించాడు. చేయమంటూ ప్రోత్సహించాడు, సలహా ఇచ్చాడు, చెడ్డ సలహా ఇచ్చాడు, చెల్లెలతో వ్యభిచరించమనే సలహా ఇచ్చాడు. అయిపోయింది. వెంటనే ఏమన్నాడంటే, చెల్లెని వెళ్ళిపో బయటకు అన్నాడు. తోసేస్తాడు ఇంచుమించుగా. తోసేస్తే అమ్మాయి ఏడ్చుకుంటా వెళ్తుంది. అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్తుంటే ఎవరు చూశారు? వాళ్ళ అన్నయ్య చూశాడు, అబ్షాలోము చూశాడు. చెల్లెలు ఏడ్చుకుంటూ వెళ్ళటం చూశాడు. ఎందుకు ఏడుస్తుంది చెల్లెలు? మొత్తం కథ అంతా తెలుసుకున్నాడు. కొంచెం టైం ఇచ్చాడు. వాళ్ళ నాన్న కేకేసి, నువ్వేం చేసావో, చెల్లి నీకోసం భోజనం చేయమని పంపించాను, వచ్చింది, నువ్వు చెల్లి ఏం చేసావు అని నాన్న అడుగుతాడేమో అని చూశాడు. అడగల. ఎందుకు అడగలేదంటారు? నాన్న కూడా ఒకప్పుడు అలాంటి తప్పు చేసినవాడే. ఇప్పుడు అడిగితే నువ్వు చేయలేదా అని ఎక్కడంటాడో అని భయం వేసి నోరు మూసేసుకున్నాడు. కానీ అబ్షాలోము మాత్రం మనసులో బాగా కసి పెట్టేసుకున్నాడు. నా చెల్లి నువ్వు ఇలా చేస్తావా, ప్రతీకారం తీర్చుకుంటాను. చెప్పలేదు ఎవరితో, లోపలే పెట్టుకున్నాడు. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశాడు.
ఏర్పాటు చేసి ఆ ఫంక్షన్కి అందరినీ రమ్మని పిలిచాడు. నాన్నగారిని రమ్మని పిలిచాడు, అన్నదమ్ములు రమ్మని పిలిచాడు. నాన్నగారు అన్నారు, వాళ్ళని తీసుకెళ్ళే నేను రానులే అన్నాడు. వాళ్ళు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్లాన్ చేసి, పొద్దున్న చెప్పారు మంచి మంచి ప్లాన్స్, ఎన్ని 20 కర్రలు అయితే 200 కర్రలు రెడీ చేసి పెట్టాడు. అలాంటి వాళ్ళందరినీ ఆ బ్యాచ్ అంతా రెడీ చేసి పెట్టి ఫలానా వాళ్ళు వస్తారు వేసేయండి అన్నాడు. ఇన్ని స్టోరీలు మళ్ళీ ఇందులోకి వచ్చేస్తున్నాయి. ఆయన చెప్పిన కథ కూడా మనకు ఉపయోగపడిపోతుంది. వెంటనే అందరూ వచ్చారు. రాగానే ఎవరు అమ్మనోని రాగానే తల నరికేస్తారు. ఒక్క మాట పారిపోయాడు. అప్షాలం అక్కడ లేకుండా మళ్ళీ గొడవ అయిపోద్ది కదా, పారిపోయాడు. ఇంతవరకు కథ చాలు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? కథ ఈజీగా వినేసి వదిలేసే కథ, ఇదేదో సీరియస్గా దేంట్లోంచి మనం నేర్చుకోవచ్చా? ఏం నేర్చుకోవాలి? ఇందులో మనం నేర్చుకోదగిన ఏమున్నాయి చెప్పాలి అమ్మా? మాది ఇప్పుడు ఒకటి చెప్పాడు, మంచి స్నేహితులు మనం నువ్వు ఏదైనా చెడ్డ ఆలోచనకి వచ్చిందని చెప్పినే నీ ఫ్రెండ్ తప్పది అలా చేయకూడదు మనం అని చెప్పే స్నేహితులు మనకి ఉండాలి. రెండు ఏం చెప్పాను, టీనేజ్లో ఆలోచనలు సరిగ్గా ఉండవు, అంటే స్థిరంగా ఉండవు, తప్పేదో ఒప్పేదో తెలియదు. అంటే ఈ అబ్బాయి టీనేజర్ అని నేను అంటలేదు. ఆ టీనేజ్లో మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చేసుకుంటే పెద్దయ్యాక కూడా మీరు కరెక్ట్గా ఉంటారు, ఆలోచించి చేస్తారు. ఏ పని చేసినా తప్పుడు పని చేయడానికి మీరు ముందుకు రారు, లేకపోతే చాలా భయంకరమైన ఘోరాలు జరిగిపోతాయి. జరగటం లేదంటే ఏంటి, ఆ టీనేజ్ని మీరు జయించారు. టీనేజ్లో గలిబిలిగా ఉన్న ఆలోచనలు, అర్థం లేకుండా ఉన్న ఆలోచనలు, ఏం కంగారు పడకండి, అవన్నీ కూడా దేవుడే మనలో చేశాడు. ఆ లోపల క్రియలన్నీ జరిపిస్తున్నవాడు దేవుడే, బయటికి గుర్తులన్నీ తీసుకొస్తున్నవాడు దేవుడే, నీకు ఒక చక్కటి ఆకారాన్ని అమరుస్తున్నవాడు దేవుడే. కానీ నీ ఆలోచనలు మాత్రం ఎప్పుడు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. మంచిగా ఉండాలంటే మందు ఒకటే మందు, ఏంటది? దేవుని వాక్యము, దేవుని వాక్యము, దేవుని వాక్యం. ఎప్పుడు కూడా నీ మైండ్లో ఏముండాలండి? దేవుని వాక్యం ఉండాలి. అక్కడ 11వ వచనంలో ఒక మాట చూడండి, 119వ కీర్తన 11వ వచనం. అమ్మనోను పాపం చేయకుండా ఉండాలంటే అతని హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. నా హృదయమును నీ వాక్యముతో నింపు కొందును దేవా, నా హృదయమును నీ వాక్యముతో నింపు కొందును దేవా, నే పాపము చేయకుండా, నే పాపము చేయకుండా ఏముండాలి చెప్ప? మన హృదయం నిండే ఉండాలి. ఇప్పుడు పాపం చేయగలవా? దొంగతనం చేయగలవా? అబద్ధం చెప్పగలవా? ఎవరైనా కొట్టగలవా? తిట్టగలవా? కాపీ కొట్టగలవా? ఏమైనా చేయగలవా? స్టూడెంట్గా నువ్వు ఏ తప్పన్నా చేయగలవా? ఎందుకు చేయలేవు? గుర్తొచ్చేస్తున్నాయి, వాక్యాలు గుర్తొచ్చేస్తున్నాయి. అమ్మతో అబద్ధం చెప్దామని వెళ్ళావు, అబద్ధం చెప్పకూడదు. ఇందాక ఆ బాబు చెప్పారు కొన్ని ఆజ్ఞలు గుర్తున్నాయండి అని. కొన్ని చాలా ఆజ్ఞలు ఉన్నాయి. అమ్మతో అబద్ధం చెప్పబోతాను, అబద్ధం చెప్పకూడదు. ఓట్లు తగ్గినాయి. ఇందాక ఇంకెక్కువ కనపడే. మేము తల్లులం కావనా, మేము ఈ పనులు చేయలేమనా, ఏదో ఉంది మొత్తం చాలా లేచి ఇందాక చేతులు. మీరు ఏమైనా కథలు చెప్తారు పిల్లలకి? చెప్తున్నారా? చక్కటి కథలు, టైం దొరికితే చాలు దగ్గర కూర్చోబెట్టుకుని దేవుని కథలు చెప్పండి, మంచి కథలు చెప్పండి. ఇందాక చెప్పింది అమ్మాయి, ఇంగ్లీష్లో అది నాన్టైల్లో ఉండేది. అది ఎప్పుడో మా వారు చదువుకున్నప్పుడు అంటారు, తర్వాత కూడా పెట్టినట్టున్నారు. అది ఏం చెప్పింది విన్నారా? మర్చిపోయి ఉంటారు. చెప్పారా? డేవిడ్ అండ్ గొలియాత్, అది స్టోరీ, నాన్టైల్లో ఉండే స్టోరీ అనమాట. అలా చక్కగా మన పిల్లలకి చక్కటి ఎన్ని కథలు ఉన్నాయి ఇందులో. దుష్టుని ఆలోచన చెప్పి నడిచిన ఆహాబు ఏం చేశాడు? అక్కడ దుష్టులు ఎవరు? భార్య. అక్కడ భార్య రూపంలో దుష్టుడు వస్తాడు, భర్త రూపంలో దుష్టుడు వస్తాడు, బిడ్డల రూపంలో దుష్టుడు వస్తాడు. మనం పట్టుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా అనమాట. మీరు ఎప్పుడైతే దేవుని వాక్యం మీ హృదయంలో నిండి ఉంటుందో మీరు తప్పనిసరిగా తప్పుని ఒప్పుని పట్టుకోగలుగుతారు, న్యాయం అన్యాయం చూడగలుగుతారు. మన బిడ్డల్ని మంచి క్యారెక్టర్తో పెంచి, ఎవరా ఇలా పెంచడం వల్ల మనకి ఏంటి లాభం? మన పిల్లల్ని
అంత జాగ్రత్తగా పెంచడం వల్ల ఏంటి లాభం? వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, లాయర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఏదో సంథింగ్ అవుతారు, మంచి మంచి జాబ్స్ సంపాదిస్తారు, డబ్బులు సంపాదిస్తారు, మిమ్మల్ని అందరం వదిలేసి వెళ్ళిపోతారు. ఏంటి లాభం? అంతేనా నేను చెప్పింది? ఇంత కష్టపడి పెంచావురా అని ఇంతమంది అమ్మలో వాపోతుంటారు కదా, మా కనీసం భోజనం కూడా పెట్టట్లేదురా, మమ్మల్ని ఆశ్రమంలో వదిలిస్తావరని చెప్తున్నారు కదా. కానీ నేను చెప్తా, మీరు కనుక ఇలా బిడ్డల్ని పెంచితే మీకు ఒక లాభం ఉంది. నిర్గమకాండం తీయండి, 2వ అధ్యాయం తీయండి, అక్కడ లాభం రాసి పెట్టాడు దేవుడు. 2వ అధ్యాయంలో ఉంటది చక్కటి మాట. తొమ్మిదవ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వారికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా. ఏముంది? జీతం ఇస్తా. ఏ బిడ్డ? మోషే. ఎవరి బిడ్డ? తన బిడ్డే, ఎక్కువ పెద్ద బిడ్డే. ఈ బిడ్డను తీసుకెళ్ళి పాలిచ్చి పెంచి నేను నీకు జీతం ఇస్తాను. ఈ దేవుడు మనతో అంటున్నాడంటే, ఈ మాట దేవుడు మనతో చెప్తుంటే ఎలా ఉంటది? ఇస్తాడా ఇవ్వడా? వారి వారి క్రియలకు తగినట్లుగా ఇవ్వటానికి జీతము నా దగ్గర ఉందన్నాడా లేదా? పట్టుకొస్తానన్నాడా లేదా? అప్పుడు ఎవరికి ఇస్తాడా జీతం? చక్కగా దేవుని కొరకు బిడ్డల్ని పెంచిన హన్నాలాగా మీరుంటే ఆ జీతం మీకు కూడా వస్తుంది. వస్తుందా కదా? అలాంటి అమ్మమ్మలు ఉంటే, అలా నానమ్మలు ఉంటే, ఎవరైనా సరే ఎవరైతే బిడ్డల్ని దేవుల్లో పెంచుతారో వాళ్ళందరికీ దేవుడు ఏం ఇస్తాడు? జీతం ఇస్తాడు. అది కూడా ఇందులోనే ఉందా? బయట నుంచి ఎక్కడ తెచ్చుకున్నావా? మరి అటువంటి గొప్ప ప్లాన్ దేవుడు కలిగి ఉన్నప్పుడు మీరు మీ పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలు ఎలా పెరగాలి? మీకు ఇప్పుడు అర్థమైందా? మీకు కలిగే ఒత్తిడి, మీకు కలిగిన ఆలోచనలు, మీకు కలిగిన కోపాలు, తాపాలు అవన్నీ కూడా కొంచెం రోజుల తర్వాత పోతాయి. మీకు మనశ్శాంతి ఉంటుంది, అంతా ఉంటుంది. మీరు ఎక్కువగా బైబిల్ చదవండి, మీకు చెడ్డ ఆలోచనలు రావు, చెడ్డ తలంపులు రావు, అలా చేద్దాం ఇలా చేద్దాం రావు, విసుగు రాదు, కోపం రాదు. కొద్ది కాలం మీరు ఈ యొక్క ప్రకృతి ధర్మాన్ని మీరు భరించగలిగితే తర్వాత మీకు వచ్చేది ఏంటంటే శాంతి, సమాధానం, నెమ్మది, మంచి పేరు. మంచి క్రైస్తవుడు అన్న మంచి పేరు. ఈ మాటలు మీకు ఎంతమందికి అర్థమైనాయి? నిజంగా అర్థమైనాయా? అయితే ప్రసాద్ గారు ధన్యులు, ఒక్కడికి అర్థమైనా చాలు. ఏమండి, ప్రసాద్ గారి ప్రయాస వ్యర్థం కాదు. మరి పెద్దవాళ్ళకి ఎంతమందికి అర్థమైనాయి? మొహమాట పడక చెప్పొద్దు, నిజం చెప్పేయండి. వాళ్ళ చాలా అర్థమైనాయి నిజంగానే. ఎలా ఉంటారు మీరు మీ పిల్లలతో? మీ పిల్లల ప్రవర్తన ఎలా రిసీవ్ చేసుకుంటారు? మీరు ఏ వయసులో చేస్తున్నారో దాన్ని బట్టి చూసుకుని, మీరు చదువు వచ్చిన వాళ్ళు అయితే కొంచెం సైకాలజీ స్టడీ చేయండి. స్టడీ చేస్తే ఇంకా బాగా, అంటే మీరు పావు గంటలో 20 నిమిషాలు చెప్పేది కాదు అది. ఒక రోజు చెప్పాలి. బోర్డు మీద చక్కగా చూపించి మరీ చెప్పొచ్చు. కాబట్టి మీరు ఆ సైకాలజీని అర్థం చేసుకుని వాక్యం ద్వారా మీ బిడ్డలు పెంచినట్లయితే మీ పిల్లల్లో ఎవ్వరు కూడా తప్పిపోరు. మీ పిల్లలు మీకు చెడ్డ పేరు తెచ్చేవాళ్ళుగా పెరగరు. ఆ భాగ్యవంతులుగా, దేవుడిచ్చే జీతానికి పాత్రులుగా మీరందరూ ఉంటారు. నాకు ఇచ్చిన టైం చక్కగా సరిపోయింది. దాన్ని బట్టి దేవుని కూడా వందనాలు. 4 మిమ్మల్ని పంపించేస్తాను మాట ఇచ్చారు, కానీ నేను మాట నెరవేర్చను. అందుకే నేను జాగ్రత్తగా 4 నా పని నేను పూర్తి చేసేసుకున్నా. తర్వాత మళ్ళీ ప్రార్థన ఉంటుంది, అయ్యి ఉంటాయి, ఆయన పనులు నాకు కావు కదా. మిమ్మల్ని నేను వదిలేయటానికి రెడీ అయిపోయాను అనమాట. అటు ఇంతవరకు విన్న వాక్యం మీకు అర్థమైనట్లయితే మీరు దేవునికి వందనాలు చెప్పండి, మేము చెప్పడం కానీ. ప్రభా, ఈరోజు మేము వచ్చినందుకు, మాకు ఈ చిన్న వాక్యం మా హృదయాలకి అత్తుకునేలాగా మరి నువ్వు చెప్పించినందుకు దేవా నీకు వందనాలు. ఎవరికి మీరు చెప్తారా చెప్పరా? చెప్పండి మరి నోటితో. ఇదేనుకో దేనికి? వాక్యం అర్థం అవునందుకు, అర్థమైనందుకు. వాక్య ప్రకారంగా మేము చేయలేము కనుక, అందామా, చేస్తాం కనుక, చేయడానికి ప్రయత్నిస్తాం కనుక మీకు వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, యవనస్తుల కూటమి దీని పేరు పెట్టినప్పటికీ తండ్రి అనేక విషయాలు విన్నారు. ముఖ్యంగా మొట్టమొదటిసారి సాక్ష్యం చెప్పిన బిడ్డ చదువు విషయంలో తను ఎంత పట్టుదల కలిగి ఉందో, ఎంతగా దేవుని మీద ఆధారపడిందో, ఏ స్థితిలో చేరుకుందో కళ్ళకు కట్టినట్లుగా ఆ బిడ్డ చెప్తున్నప్పుడు ప్రతి బిడ్డ హృదయంతో విన్నారు నాయన, దాచుకున్నారు నాయన. దాన్ని బట్టి నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం.